అనిల్ రావిపూడి గారు అంత బెస్ట్ మార్కెట్ అని నేను ఎక్కడా చూడలేదు. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ప్రతిసారి ఆయన మూవీ రిలీజ్ కి ముందు చాలానే నెగిటివిటీ ఉంటుంది. ఈ మూవీకి కూడా రొటీన్ రొట్టా క్రింజ్ సీరియల్ లా ఉందని చాలానే ట్రోల్స్ వచ్చాయి. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఆయన మూవీ రిలీజ్ అయిన ప్రతిసారి హిట్ పడిపోద్ది. సరే మనం అనుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ లో ఇంత నెగిటివిటీ ఉన్నా కూడా మూవీస్ ఎలా హిట్ అవుతున్నాయని. ఆయన ఇన్స్టాగ్రామ్ ఆడియన్స్ కోసం సినిమా తీయట్లేదు. ఆయన ఆడియన్స్ ఎవరో చాలా క్లియర్ గా తెలుసు. I know where are my audience. I know where to tap. I know how to get my success. ఇన్స్టాగ్రామ్ లో లౌడ్ వాయిసెస్ ఎక్కువే ఉంటాయి, కానీ లౌడ్ వాయిసెస్ మెజారిటీ కాదు. మార్కెటింగ్ లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లెసన్. నీ ప్రోడక్ట్ ని ఎవరి కోసం డిజైన్ చేస్తున్నావు అన్న క్లారిటీ నీకుంటే నిన్ను ఎవడో ఆపలేడు. అండ్ అనిల్ రావిపూడి గారికి ఈ క్లారిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అందుకే మూవీ రిలీజ్ అయిన ప్రతిసారి రిజల్ట్ పాజిటివ్ గానే ఉంటుంది. సినిమా అయినా బ్రాండ్ అయినా అందరికి నచ్చడం అనేది గోల్ కాదు, మీ టార్గెట్ ఆడియన్స్ కి నచ్చిందా లేదా అనేది లెక్కలోకి వస్తుంది. సో నెక్స్ట్ టైం మీరు ఏదైనా ప్రోడక్ట్ బిల్డ్ చేసినప్పుడు ఈ నెగిటివిటీ అంతా పక్కన పెట్టి మీ టార్గెట్ ఆడియన్స్ మీద ఫోకస్ చేసి బిల్డ్ చేయండి. వాళ్ళే మిమ్మల్ని గెలిపిస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సీ యూ టుమారో.